హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము 3 ఇయర్స్ బేబీకి లెహెంగా, జాకెట్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. దీనికోసం వచ్చేసి నాకు 2½ మీటర్ క్లాత్ అనేది ఇచ్చారు. ఇందులోనే మనము బ్లౌజు అలానే లెహెంగా 2 కట్ చేసి స్టిచ్ చేయాలి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూడండి. కొత్త వారైతే మాత్రం వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే లెహెంగా కటింగు, స్టిచ్చింగు అలానే జాకెట్ కటింగ్, స్టిచ్చింగ్ 2 వీడియోలు ఒక్కటే దాంట్లో పోస్ట్ చేశాను కదా! మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను కొత్త వారికి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్‌గా చూడండి. ఇప్పుడొచ్చేసి ఇలా లెహెంగా క్లాత్‌నొచ్చేసి 2½ మీటర్‌ని ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము లెహెంగా పొడవుననేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నామండి. లెహెంగా లెంత్ వచ్చేసి 23 రావాలి. ఇందులో వచ్చేసి మనము 21 వేసుకుంటే సరిపోతుంది. 2 ఇంచెస్ అనేది మనకి పైన బార్డర్ వస్తుంది కదా! బెల్ట్ అంటే మనము హుక్ మోడల్‌లో కుడుతున్నామండి ఈ లెహెంగా అనేది. దానికోసం వచ్చేసి 21 తీసుకుంటే సరిపోతుంది. 2 ఇంచెస్ అనేది పైన బెల్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాత్‌ని అనేది ఇలా నీట్‌గా 4 మడతల్లో ఫోల్డింగ్ వేసుకున్నాం కదా! వేసిన తర్వాత ఈ కింది నుంచి మనము పొడవు తీసుకోవాలి. ఈ కింది నుంచి పొడవు అంటే నేను ఎక్కువే తీసుకుంటున్నానండి. ఎక్కువ తీసేసుకొని నేను బెల్ట్ అనేది వేసుకుంటున్నాను. అంటే చిన్నపిల్లలు ఫాస్ట్‌గా పెరుగుతారు కదా! దానికోసం వచ్చేసి నేను బెల్ట్ కోసము ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఫస్ట్ మనకు కావాల్సిన పొడవు తీసుకున్నాము. తర్వాత మనం బెల్ట్ ఎంతేస్తే బాగుంటుందనేది చూసుకొని నేను ఒక 5 ఇంచెస్ వరకు బెల్ట్ వేస్తున్నాను అండి. 5, 6 ఇంచెస్ వరకు బెల్ట్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ లెహెంగా లెంత్ తీసుకున్నాను. తర్వాత బెల్ట్ కోసం అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. సారీ అండి, లోపల ఫిల్ట్ వేస్తాం కదా! ఫిల్ట్ కోసం వచ్చేసి ఎక్స్ట్రా తీసాను. ఈ విధంగా లెహెంగా పొడవు తీసుకొని తర్వాత ఫిల్ట్‌కు మనకు కావాల్సినంత తీసుకోండి. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనకు లెహెంగా అనేది పక్కకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి ఈ లెహెంగాకు మనం పైన నడుము పట్టి వేస్తాం కదా! బెల్ట్ అనేది అదనేది ఇందులో కట్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ వచ్చేసి 1½ మీటర్ తెచ్చానండి. ఎందుకంటే 2½ తెచ్చామంటే ఎక్కువైపోతుంది. ఇది లెంత్ తక్కువ కదా! ఇలా 1½ మీటర్‌ని ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేస్తే మనకి కావాల్సినంత గేరా అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ లైనింగ్‌ని కూడా 4 మడతలుగా ఫోల్డ్ చేశాను. 1½ మీటర్ అయితే సరిపోతుందండి. చిన్న పాప కదా లెహెంగా లైనింగ్ అనేది. మెయిన్ పీస్ 2 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 1½ తీసాను. ఇప్పుడు వచ్చేసి ఈ 23 ఉంది కదా లెహెంగా లెంత్. 23లోంచి ఒక 2 ఇంచెస్ అనేది తగ్గిస్తానండి. ఎందుకంటే మనం మెయిన్ పీస్ అంతా లైనింగ్ పెట్టనవసరం లేదు లెంత్ అనేది. మెయిన్ పీస్ వచ్చేసి పాదాల కిందికంటే ఫ్లోర్ లెంత్ తీస్తాం కదా! లైనింగ్ కూడా అలానే తీస్తే వాళ్ళకు నడిచేప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్‌ను 4 మడతలుగా చేసిన తర్వాత ఒక 4 ఇంచుల వెడల్పుతోటి నేను ఇలా ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకున్నానండి. ఇది వచ్చేసి మనకు కింది సైడ్‌లో మనం ఫోల్డింగ్ పెడతాం కదా! దానికోసం ఎక్స్ట్రా తీసి ఇలా వేశాను. దీనికి బెల్టే మెయిన్ అండి. కింద ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అన్ని దగ్గరలో సేమ్ కొలత వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. అంటే ఇది 21 తర్వాత కింద 4 ఇంచుల ఫోల్డింగ్ కలుపుకొని తీసుకున్నాను. ఇలా ఉంది కదా! ఇప్పుడు ఈ లెహెంగా అనేది ఈ లైనింగ్ దీనికి సరిపోతుందండి. ఇది బెల్ట్ వేస్తాము. ఇలా కింద ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టేస్తాము. ఈ ఎక్స్ట్రాగా ఉన్నది ఇక్కడ బెల్ట్ కోసం. ఇక్కడ అనేది ఇలా బెల్ట్ వేసేసుకుంటాం మనం. ఇప్పుడు చూస్తే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా ఎప్పుడైనా సరేనండి, మెయిన్ పీస్ కంటే లైనింగ్ ఒక 1.5, 2 ఇంచులు అనేది పైకి తీసుకోండి. సేమ్ తీసుకోకూడదు. ఈ మిగిలిన క్లాత్‌లో మనం ఫస్ట్ పైన వేసే హిప్ బెల్ట్ ఉంటుంది కదా! ఆ హిప్ బెల్ట్ కోసం కట్ చేసుకున్నాము. హిప్ బెల్ట్ కోసం 4 ఇంచుల వెడల్పు, 4 లేదా 3.5 ఇంచుల వెడల్పుతోటి తీసుకోండి క్లాత్ అనేది. ఈ విధంగా ఇది లైనింగు. అలానే మెయిన్ పీస్ కూడా తీసేసుకుంటే మనకు సరిపోతుంది. చోలీ కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్‌లో నుంచి బెల్ట్ అనేది కట్ చేసుకుంటాను. ఇందులో మనం పైన ఎక్స్ట్రా ఉండిన క్లాత్ ఉండింది కదా! అందులోంచి మనం చోలీ అనేది కటింగ్ చేయాలండి. అందుకే వాళ్ళు సపరేట్‌గా ఏమి ఇవ్వలేదు. అందులోనే లెంత్‌లోనే చోలీ వచ్చేలాగా నేను ఫోల్డింగ్ వేసుకొని కట్ చేశాను. ఇప్పుడు లెహెంగా కటింగ్ పూర్తయింది కదా! తర్వాత వచ్చేసి మనము చోలీ కటింగ్ చూద్దాం.
చోలీ కటింగ్ కోసం ఇలా నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను అండి, ఒక 80 సెంటీమీటరు. మామూలుగా లెహెంగాకి వచ్చేసి క్రేప్ తీసుకున్నాను, దీనికి వచ్చేసి కాటన్ తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు వేసానంటే ఇది బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి దారాలు పట్టి వస్తుంది కదా, దానికి వదిలేసుకొని ఇలా ఫోల్డ్ చేశానండి. ఈ విధంగా కట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. 1.5 ఇంచుల వెడల్పుతోటి వదిలేసాను ఉక్స్ పట్టి కాజా పట్టికి. ఇప్పుడు వచ్చేసి చోలీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి, నేను 12 ఇంచెస్ అనేది తీసుకున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకున్నా అండి. అంటే 3 సంవత్సరాల పాప అంటే షోల్డర్ చిన్నగానే ఉంటుంది కదా, 4 ఇంచులు షోల్డర్ పెట్టాను, 4.5 ఇంచులు చంక డౌన్ పెట్టాను. ఇక్కడ చూసుకుంటున్నా అండి మళ్ళీ ఒకసారి మెజర్మెంట్లు అనేది. ఈ విధంగా డ్రా చేసుకున్నాను. అలానే కింది సైడ్లో కూడా మనం నడుము లూజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 22 ఇంచులు పెట్టాను. 22 అంటే అందులో 4వ భాగము 5.5 పెట్టాను, 2 ఇంచులు అనేది కుట్లకు పెట్టాను. కింది సైడ్లో కూడా సేమ్ అదే మెజర్మెంట్ వచ్చిందండి. చిన్నపిల్లలకి మనకు నడుము చెస్ట్ అనేది విడివిడిగా ఉండవు కదా, మొత్తం ఒకే సైజులో ఉంటుంది కాబట్టి పైన ఎంత తీసుకున్నాను, కింద కూడా సేమ్ అదే 5.5, 1.5 ఇంచు 2 ఇంచులు ఖర్చుకు, ఒక 1 ఇంచ్ అనేది టక్స్ కోసం ఇలా వదిలేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసాం కదా, చేసిన తర్వాత ఇక్కడ మనం ఉక్స్ పట్టికి వదిలేసింది ఒకసారి ఇలా చూసుకొని ఇక్కడ ఒక పావించి ఉండేలాగా ఎక్స్ట్రా చూసుకొని మిగిలిన క్లాత్ కట్ చేశానండి. ఎందుకంటే బ్యాక్ సైడ్లో మనం ఉక్స్ పట్టి కాజా పట్టేస్తాం కాబట్టి ఒక పావించి అనేది ఎక్స్ట్రా ఉండాలి బ్యాక్ పార్ట్, బ్యాక్ ఓపెన్ అయితే. నేను ఫస్ట్ అదే ఫోల్డ్ చేద్దాం అనుకున్నాను కానీ నచ్చలేదు, అందుకోసము పట్టీలు సపరేట్ వేద్దామన్నట్లు మళ్ళీ ఇలా కట్ చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. చెస్ట్ లూజ్ ఇక్కడ మార్క్ చేశాను, షోల్డర్ 4 ఇంచులు పెట్టాను. ఈ విధంగా అన్నీ వేసిన మెజర్మెంట్లన్నీ ఇక్కడ రాసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు తీసుకున్నాను, డీప్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నానండి. ఇలా 4 ఇంచులు తీసేసుకొని ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం మనము ఇలా స్టార్ షేప్లో ఇలా నెక్ అనేది ఇచ్చుకున్నాను. అంటే స్టార్ నెక్ లాగా ఇచ్చాను నెక్ అనేది. ఈ విధంగా స్టార్ నెక్ అనేది కట్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, అందుకోసమే ఇక్కడ లోతు తీస్తున్నా అండి. చంకల్లో మనకి వేసుకున్నప్పుడు ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా లోతు తీయడం వల్ల. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో కూడా అదే 1.25 ఇంచు వెడల్పు పెట్టాను. ఒక 4 ఇంచెస్ వరకు బ్యాక్ సైడ్ కూడా నెక్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా రౌండ్ ఇచ్చాను. ఇది డీప్ నెక్ అండి, అందువల్ల ఈ విధంగా వేసుకున్నాను. 4 లేదా 4.5 ఇంచులు అనేది ఇలా డీప్ పెట్టేసుకున్నాను. ఫ్రంట్ 4 ఇంచులు పెట్టాను, బ్యాక్ వచ్చేసి 4.5 ఇంచులు పెట్టాను. ఈ విధంగా మనకు లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది కదా. వీటికి హ్యాండ్స్ అనేది వేయట్లేదండి, స్లీవ్లెస్లోనే నేను చిన్న పఫ్ హ్యాండ్, అంటే మనం ఫ్లీట్ పెడతాం కదా కుర్చీ, ఆ కుర్చీల హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాను. చిన్నపిల్లలకి హ్యాండ్ పెడితే అంత లుక్ ఉండదండి, కాబట్టి స్లీవ్లెస్ అన్న వదిలేయండి, లేకుంటే ఏదైనా చిన్న ఫ్రిల్ హ్యాండ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము లెహెంగా కట్ చేయంగా పైన మిగిలింది కదా లెంత్లో క్లాత్, ఆ లెంత్లో వచ్చేసి ఇలా మనము చోలీకి అనేది వాడుకుంటున్నాం. ఈ విధంగా ఇలా 4 మడతల్లో ఫోల్డింగ్ వేసుకున్నానండి, అంటే బ్యాక్ ఫ్రంట్ రావాలి కదా. ఈ విధంగా వేసి లైనింగ్ పెట్టేసి చుట్టూ ఒక ఇంత క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ కట్ చేశాను. తర్వాత వచ్చేసి సైడ్లో మిగిలింది కదా, ఈ క్లాత్లో వచ్చేసి మనము హ్యాండ్కి ఫ్రిల్ అనుకున్నాం కదా, ఆ ఫ్రిల్ కోసము 2 లేదా 2.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేసుకుంటే సరిపోతుంది. మూడు ఇంచుల దాకా అయినా తీసుకోవచ్చండి, ఎందుకంటే మనం డబల్ మడత మలిపి ఫ్రిల్ పెట్టేసి అటాచ్ చేస్తాం కదా. ఇక్కడ 2.5 అనుకున్నాను కానీ 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ విధంగా ఇవి మనం హ్యాండ్కు ఫ్రిల్ పెట్టడం కోసం.
ఈ ఫ్రిల్ ఎంత తీసుకోవాలంటే మన హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, దానికి డబల్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకున్నాం కదా. పెట్టేసిన తర్వాత వీటికి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసింది సారీ అండి, హ్యాండ్స్ కోసం అనుకున్నాను, కాదు. లెహంగా బెల్ట్కు మనం లైనింగ్ కట్ చేసాం, మెయిన్ పీస్ చేయలేదు కదా, అది అనేది 4 ఇంచుల వెడల్పుతోటి కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కోసము మన ఇష్టం అండి, 2.5 లేదా 3 ఇంచులైన తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీస్తున్నానండి ఈ వెడల్పు అనేది. ఇలా ఇది ఒక హ్యాండ్కి వస్తుంది, మరొక హ్యాండ్కి అనేది ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత వీటికి కాజాపట్టి క్లాత్ కావాలి కదా, మనము కాజాపట్టి కోసం కూడా మరొక 2 ఇంచుల వెడల్పుతోటి అనేది క్లాత్ కట్ చేసుకున్నాను. ఈ విధంగా లెహంగాను జాకెట్ను మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి లెహంగా ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది మనము ఉన్న కొలత కంటే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 23 ఉంటే మనము 30 తీసుకున్నామండి, అంటే 6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఈ 6 ఇంచులు అనేది మనం ఇప్పుడు బెల్ట్ అనేది పెట్టేద్దాం. 6 ఇంచుల బెల్ట్ అంటే ఇది డబల్ ఫోల్డింగ్ మీద పెడతాం కాబట్టి మనము 3 ఇంచుల వెడల్పుతోటి బెల్ట్ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 ఇంచుల వెడల్పుతోటి బెల్ట్ కుట్టానండి. ఇది వీడియో లెంత్ అవుతుందనేసి తీయలేదు. డబల్లో 3 ఇంచులు ఫోల్డ్ చేసుకొని బెల్ట్ అనేది పెట్టేశాను. అంటే పిల్లలు పెరిగినప్పుడు పైకి అయిపోతుంది కదా, అప్పుడు తీసుకోవడానికి లెంత్ రావడం కోసం. ఇప్పుడు వచ్చేసి మొత్తం టోటల్గా ఈ క్లాత్ని అనేది మెజర్ చేశానండి. నేను మెయిన్ పీస్ను మెజర్ చేస్తే నాకు 100 వచ్చింది. దాన్ని బై 22తో డివైడ్ చేయాలి. అంటే నడుము లూజ్ వచ్చేసి 22 ఉంది కదా, 100ను 22తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో అది అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4.5 వచ్చిందండి. ఈ విధంగా 4.5 పెట్టేసుకున్నాను. స్టార్టింగ్లో 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్కి పెట్టాను, అంటే ఫ్రిల్ వెడల్పు. ఇలా ఇక్కడ చూడండి 4.5, స్టార్టింగ్లో అదే 4.5లో 1 ఇంచు 4.5, 4.5లో ఇలా 1 ఇంచు, తర్వాత 4.5 దగ్గర ఒక మార్కింగ్. ఈ విధంగా టోటల్గా పెట్టేసుకుంటే మనము ఫ్రిల్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఉంది కదా, ఇక్కడ 1 ఇంచ్ పెట్టాం కదా, ఈ 4.5 ఇంచులు మొత్తం ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ కావాలి. తర్వాత మళ్ళీ ఇదే, అంటే ఆ 1 ఇంచ్ అనేది మనము ఫ్రిల్ వెడల్పు అండి. ఫ్రిల్ వెడల్పు ఎంత పెట్టుకోవాలన్న అందాజు కోసం పెట్టేస్తున్నాం. అలా ఫ్రిల్ వెడల్పు 1 ఇంచ్ ఉండేలాగా చూసుకుంటూ ఈ 4.5 ఇంచుల ఖర్చును అనేది ఇలా కుచ్చి కింద కుచ్చే ఇలా తోస్తూ సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. అంటే ఈ మార్కింగ్ వెంట కుట్టామంటే ఆటోమేటిక్గా మనకు ఫ్రిల్ అనేది సమానంగానే వస్తుందండి. ఇలా మొత్తం ఫ్రిల్ అనేది పెట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఎంత రాని వారైనా సరే ఈ ఫార్ములాని ఫాలో అయ్యారంటే ఈజీగా లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేస్తారు. మీరు ఓన్గానే చేయగలరు. టైలరింగ్ ఏం రానవసరం లేదండి. ఇలా వీడియో చూసైనా కానీ మీరు ఇలాంటి లెహంగాని ఈజీగా కుట్టుకోవచ్చు. మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇందులో కంటెంట్ ఉంది, వీడియోస్ యూజ్ అయ్యాయి అనుకుంటే మీరు లైక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయ్యేలాగుంటే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి, పక్కనున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఈ విధంగా అంతా 4.5 ఇంచులు పెట్టేసి 1 ఇంచ్ వెడల్పుతోటి మొత్తం అడుక్కిలా ఫ్రిల్ అనేది పెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత ఈక్వల్గా వచ్చాయో ఫ్రిల్ అనేది. ఈ ఫార్ములా ప్రకారం ఫ్రిల్ పెడితే చాలా బాగుంటుందండి. ఒక్కటి కూడా మనకి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేస్తాయి ఈ ఫ్రిల్ అనేది. పెట్టిన తర్వాత మనకి ఇది 22 ఇంచులు రావాలి కదండి. 22 ఇంచులు వచ్చిన తర్వాత, అంటే 22 అంటే మనకి 24 రావాలండి. అటు ఇటు జిప్ వేయడానికి 1 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి 24 ఇంచులు వచ్చేలాగా ఫ్రిల్ అనేది రాణించుకోవాలి. కరెక్ట్ లూజ్ అయితే 22 అండి. 2 ఇంచులు అనేది బెల్ట్ కోసం, జిప్ వేసినప్పుడు క్లాత్ మనకు ఫోల్డింగ్ అయిపోతుంది కదా, అందుకోసమే. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా కింద మనం 4 ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టేసుకున్నాము. అది వీడియో చూపించలేదు. తర్వాత ఇలా ముందుగా రెడీ చేసిన మెయిన్ పీస్ ఫ్రిల్ ఉంటుంది కదా, ఆ ఫ్రిల్ పైన ఇలా లైనింగ్ ఉల్టా సైడ్లో పెట్టేసుకొని ఈ లెహెంగాకి తగినట్టుగా ఈ లైనింగ్ని కూడా ఫ్రిల్ పెట్టేస్తున్నాను.
లెహెంగా తోటే కలిపి కుట్టొచ్చు అనుకుంటారండి. కానీ క్లాత్ అనేది మనకి 2.5 మీటర్ క్లాత్ వేస్ట్ అయిపోతుంది గదా! ఇలా అయితే 1.5 మీటర్ క్లాత్ తోటే మనం సెట్ చేయొచ్చు. ఈ విధంగా టోటల్‌గా మెయిన్ పీస్‌కు సరిపడా ఈ లైనింగ్ అనేది ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్నాం కదా! పెట్టేసిన తర్వాత సైడ్‌లో జిప్ అనేది వేయాలండి. సైడ్ జిప్ వేయడానికి నా దగ్గర చిన్న జిప్పులు లేవండి. తర్వాత ఏస్తాను. అంతవరకు దీన్ననేది ఈ విధంగా ఫోల్డ్ చేసి ఉంచుకొని, తర్వాత నెక్స్ట్ ఆయనతో ఓపెన్ చేసేసుకొని నేను జిప్ అనేది వేసుకుంటాను. అంటే నార్మల్ జిప్ వేయడానికి వస్తుంది మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత. ఇన్విజిబుల్ వేయడం రాదు. కాబట్టి నార్మల్ జిప్ పైనుంచి ఎక్కిచ్చేద్దాంలే అన్నట్లు ఇలా సైడ్‌లు మనము 1 ఇంచ్ ఎగస్ట్రా తీసాం కదా! అటు ఇటు జిప్ కోసం అనేసి ఆ 1 ఇంచ్‌ని ఇలా డబల్ ఫోల్డ్ ఏసేసుకొని అటు ఇటు ఒక 6 ఇంచుల వరకు ఇలా ఫోల్డింగ్ ఏసి కుట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకు 6 ఇంచుల ఓపెన్ ఉండిందంటే లెహంగా ఏసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఆ 6 ఇంచుల్లో మనము జిప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అటు ఇటు ఫోల్డింగ్ చేసాం కదా! చేసిన తర్వాత దీనికి బెల్ట్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం. చూడండి చిన్న పాప కావడం వల్ల 2.5 మీటరు తీసుకోవడం వల్ల చాలా నీట్‌గా ఫ్రిల్ అనేది గేరా కూడా ఎక్కువ వచ్చిందండి. ఇక్కడ చెప్తున్నాను జిప్పుని అటు ఇటు ఇలా జిప్ కోసం ఫోల్డ్ చేసి కుట్టాననేసి. తర్వాత వచ్చేసి హిప్ బెల్ట్ 4 ఇంచుల వెడల్పుతోటి తీసుకున్నాం కదా! ఇలా ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసి మనం బెల్ట్ పార్ట్ కింద పెట్టాము. బ్లౌజ్ పైన పెట్టాము. అంటే బెల్ట్ పార్ట్ మెయిన్ పీస్ మీద లెహెంగా ఉల్టా పార్ట్ పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా జాయిన్ చేస్తున్నాను. ఈ బెల్ట్ మొత్తాన్ని లెహెంగాకి అనేది జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక 2.5 లేదా 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలండి హుక్ కోసం. ఆ తీసిన దాంట్లో ఇలా 1 ఇంచ్ వరకు డబల్ ఫోల్డ్ చేసి కుట్టాలి. 1/2 ఇంచ్ ఒక ఫోల్డ్, 1/2 ఇంచ్ ఒక ఫోల్డింగ్ తోటి ఇలా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఈ బెల్ట్ అనేది అడుగున పెట్టి కుట్టాం కదా! దీన్ని పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం పెట్టిన కుచ్చుని కవర్ చేస్తూ ఇదనేది ఈక్వల్గా ఉండేలాగా ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఇందులో మీ ఇష్టం అండి. కొంచెం నడుము ఎక్స్ట్రా పెట్టి నాడైనా వేసుకోవచ్చు, లేదంటే ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు, లేదు కరెక్ట్ నడుము పెట్టుకొని హుక్ అయినా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఇది ఎలాస్టిక్ అంటే ఇప్పట్లో ఇష్టపడట్లేదండి. చిన్న పిల్లలకైనా లెహంగా ఓని వేయాలన్నట్లు హుక్ మోడలే కుట్టిస్తున్నారు. దీనికోసం వచ్చేసి నేను హుక్ మోడల్ అంటే నడుము లూజ్ ఎంత ఉంటే కరెక్ట్గా అంత వచ్చేలాగా సెట్ చేసుకున్నాను. అలా కాకుండా మీరు ఎలాస్టిక్ కానీ నాడా కానీ వేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఒక 4-5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. నాడైతే ఇలా తోసి కట్టుకుంటారు. ఎలాస్టిక్ అయితే ఆల్రెడీ నడుము సైజుకి సెట్ చేసేస్తారు. ఇలా మొత్తం అడుగు నుంచి క్లాత్ని పైకి ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసేసుకున్నాం కదా! ఇప్పుడు మనకు హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారా హిప్ బెల్ట్ ఎంత నీట్‌గా వచ్చిందో మనకి ఎక్కడ మెలికలు తిరగకుండా ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇది అనేది మనం హుక్ పెట్టే పట్టి చాలా పొడవైపోయినట్లు అనిపించిందండి. దానికోసం కొంచెం కట్ చేసి ఇలా డబల్ ఫోల్డ్ ఇచ్చుకున్నాను. ఇలా కుట్టాం కదా! కుట్టిన తర్వాత ఒకసారి నీట్‌గా అన్నీ ఈవెన్‌గా వచ్చాయో రాలేదో చెక్ చేసుకొని తర్వాత సైడ్ కుట్లు వేసేసుకుంటే సరిపోతుందండి. మనం నార్మల్ జిప్ అయితే లాస్ట్‌లో అయినా వేయొచ్చండి. ఇన్విజిబుల్ అయితే మనము పట్టి వేయకముందే వేయాల్సి వస్తుంది. ఇది నేను చిన్న పాప కదా అనేసి నార్మల్ జిప్ వేయడానికి ఇలా ఒక ఫోల్డింగ్ చేసి కుట్టి వదిలేసానండి. తర్వాత జిప్ అనేది దీనికి ఎక్కిస్తాను. నా దగ్గర లేదు ఇంత చిన్న సైజ్ జిప్పు. కాబట్టి ఇలా వదిలేసుకొని ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చాను. ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మెయిన్ పీస్ లైనింగ్ని అటుదటు ఇటుదిటు ఇలా వదిలేసి ఓన్లీ మెయిన్ పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ కుడుతున్నాను. ఎందుకంటే ఇందులో జరీ ఉంది కదా, వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది. అలానే మనం మొత్తం పీస్ రేగిపోతుంది కదా, ఆ విధంగా కాకూడదు అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఫస్ట్ మెయిన్ పీస్ కుట్టాం కదా, తర్వాత వచ్చేసి లైనింగ్ ఈ విధంగా దేనికి అది కుట్టాలండి. లైనింగ్ది లైనింగ్కు, మెయిన్ పీసు విడివిడిగా కుడితేనే లెహంగా గేరా అనేది మంచిగా కనిపిస్తుంది. ఇలా కుట్టేసాం కదా, దీన్ని ఇప్పుడు చూడండి ఉల్టా తిప్పితే మనకి ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా. ఈ విధంగా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందండి లెహంగా అనేది.
ఇక్కడ వచ్చేసి ఒక హుక్కు 2 కాజాలు పెట్టేసుకుంటే సరిపోతుంది సైడ్లో. ఓకే అండి, చూశారు కదా లెహెంగా కటింగ్ స్టిచ్చింగ్ చూశారు. ఇప్పుడు వచ్చేసి చోలీ కటింగ్ కూడా చూశారు ఆల్రెడీ. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఇది విడివిడిగా పెట్టేస్తే మీకు ఎత్తుక్కోవడం కష్టం కదా అనేసి నేను అంతా ఒకే వీడియోలోనే పెట్టానండి. మీకు ఇలా ఇష్టం లేదు దేనికి అది విడివిడిగా చెప్పమని కమెంట్ చేసినా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది ఉల్టా తిప్పేసుకోవడమా లేదంటే పైపింగ్ వేసుకోవడమా ఆలోచన చేసుకోవాలండి. మనం ఏం చేస్తామో దానికి తగినట్టుగా ఈ క్లాత్ అనేది చేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ పార్ట్లో ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా ఫ్రంట్కు లైనింగ్ జాయిన్ చేశాను. అదేవిధంగా బ్యాక్ కూడా లైనింగ్ జాయిన్ చేశానండి. అంటే లైనింగ్ జాయిన్ చేయడం కామనే కదా, ఎందుకు టైం వేస్ట్ అన్నట్లు ముందుగానే ఇలా లైనింగ్ మొత్తాన్ని జాయిన్ చేశాను బ్యాక్ ఫ్రంట్. చేసిన తర్వాత ఇక్కడ డాట్ పట్టాలి కదా మనం బ్యాక్ ఫ్రంట్కు. 1/2 ఇంచు వెడల్పు 2.5 లేదా 3 ఇంచుల వరకు పొడవు అనేది ఇలా వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగానే ఇలా ఫోల్డ్ చేసేసుకొని షోల్డర్ మిడిల్ ఫోల్డ్ చేసుకొని ఇలా డాట్స్ అనేది వేస్తున్నాను. చాలామంది చూసి లైక్ చేయకుండా వెళ్తున్నారండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతుంది కదా, మీలాంటి వారే నేర్చుకోవడానికి మీరే ఛాన్స్ ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి. కంటెంట్ అంటే వీడియో మొత్తం చూడండి, కంటెంట్ ఉండింది మీకు ఓకే లైక్ ఇవ్వచ్చు అనుకుంటే కంపల్సరీ ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇలా డాట్స్ వేసిన తర్వాత బ్యాక్లో పట్టీలు వేయాలి కదా మనము, బ్యాక్ పట్టీ కోసం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా కట్ చేసుకున్న కోరన్సుల్ని బ్యాక్లో 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా 1/4 ఇంచు ఖర్చుతోటి ఇలా బార్డర్ ఈ పీస్ అనేది బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోండి. ఇదే విధంగానే బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగానే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకొని దీనికి పట్టీలు వేసుకోవాలండి. ఫస్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తున్నానండి. కాజా పట్టి కింది సైడ్లో ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి పైకి ఉంటుంది. ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మిడిల్ నుంచి కూడా మరొక కుట్టు అనేది రాణించండి. ఇలా మనకు ఫ్రంట్ పట్టి వేసాం కదా, అదేవిధంగానే రెండవ దానికి కూడా ఉక్సుల పట్టి అనేది వేస్తున్నాను. ఉక్సుల పట్టికి ఓన్లీ లైనింగ్ పీస్ మాత్రమే యూజ్ చేస్తానండి. మెయిన్ పీస్ అనేది కాజా పట్టికి మాత్రమే యూజ్ చేస్తాను. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇది మొత్తం అడుక్కి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకున్నాం. తర్వాత కింద మనము బ్యాక్లో పట్టీలు వేయాలి కదా, పట్టీలు అనేది వేసుకున్నాం. ఫ్రంట్కి వేసాం కదా ఆల్రెడీ, అదేవిధంగానే బ్యాక్ సైడ్ కూడా ఈ 1/4 ఇంచు ఖర్చును కవర్ చేస్తూ ఈ డాట్స్ పట్టాం కదా మనము బ్యాక్లో ఫ్రంట్లో, అక్కడ చిన్న క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇలా పెట్టి కుట్టిన తర్వాత ఈ క్లాత్ని ఇలా కింది సైడ్కి అనేసి పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇది మనం హెమ్మింగ్ చేసేప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా అడుక్కంతా ఫోల్డ్ చేసి లాంగ్ స్టిచ్ అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా ఈ క్లాత్ మొత్తాన్ని జాయిన్ చేసిన ఈ లైనింగ్ పీస్ మొత్తాన్ని అడుక్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోండి. ఇలా నీట్గా ఎక్కడ ఉగ్గులు లేకుండా ఈక్వల్గా వచ్చేలాగా ఈ పట్టీని అనేది ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు అనేది జాయిన్ చేయాలి. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచు ఖర్చు ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ రఫ్ ఇచ్చుకోండి. మనం రఫ్ ఇవ్వకపోయామంటే విడిపోతుందండి. మనం బ్లౌజ్ కంప్లీట్ అయ్యేలోపే నార్మల్గా కుట్టేసామంటే విడిపోతుంది. కాబట్టి కంపల్సరీ రఫ్ అనేది ఇచ్చుకోండి. చాలా ముద్దుగుంటాయండి చిన్నపిల్లలకు లెహెంగా చోలీలు వేయడం అంటే చోలీ పార్ట్ అనేది చిన్నగా ఉండాలండి. లెహెంగా పూర్వకాలంలో లాగా లెహెంగా చోలీ పొడవుగా కుట్టించారంటే అంత లుక్ ఉండదు. కాబట్టి మన బాడీ లెహెంగా అయితే బాడీకి అంటే ఒక 1 ఇంచ్ కిందకు ఉండేలాగా కుట్టేసుకోండి. క్రాప్ టాప్ లెహెంగా అయితే చిన్నగానే కుట్టుకోండి.
పొడుగు కుట్టిస్తే అంత లుక్ ఉండదు. పిల్లలకు క్యూట్గా ఉండాలంటే చిన్న చిన్నవే క్యూట్గా ఉంటాయి. ఇప్పుడు మనం 2 షోల్డర్లను జాయిన్ చేసాం కదా చోలీకి అనేది. తర్వాత హ్యాండ్స్ కోసం మనం 3 ఇంచుల వెడల్పుతోటి ఇలా క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే దీన్ని మనము హ్యాండ్కి ఫ్రిల్ లాగా పెట్టేసుకుంటే ఫ్రిల్ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దీన్ని చూడండి, కరెక్ట్గా సెంటర్లో కటింగ్ పెట్టుకోవాలి. ఈ చివరి నుంచి ఒక 2.5 లేదా 3 ఇంచెస్ వరకు వదిలేయాలండి. వదిలేసి ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ వదిలేసానండి నేను. ఇక్కడ నుంచి ఫ్రిల్ అనేది స్టార్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చిన్న ఫ్రిల్ మనం హ్యాండ్ మోడల్కి పెడతాం కదా, ఆ మోడల్లో చిన్న చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ కుట్టానండి. ఆ తర్వాత నుంచి ఇలా ఫ్రిల్ పెట్టేసుకున్నాను. అంటే మిడిల్లో మాత్రమే ఫ్రిల్ ఉంటుందండి. ఆ చివర ఈ చివర 2.5 లేదా 3 ఇంచుల వరకు ప్లెయిన్గా ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత దీనికి వచ్చేసి మనము బ్లౌజ్కి వేస్తాం కదా నెక్ పీస్, అంటే నెక్ పట్టి ఆ విధంగా వేసుకోవాలండి. క్రాస్ క్లాత్ తీసుకొని సేమ్ అదే విధంగానే అటు సైడ్ ఎలా స్టిచ్ చేసామో రెండో సైడ్ కూడా అదే విధంగానే ఇలా ఫ్రిల్ పెట్టేసుకుంటూ కుట్టుకోవాలి. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను అండి. ఎక్కడైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై రూపంలో మీ డౌట్ని అనేది క్లియర్ చేస్తాను. ఈ లెహంగా చోలి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేసి మీ డౌట్ని అనేది క్లియర్ చేసుకోండి. ఇలా 2 సైడ్లు ఇలా ఫ్రిల్ పెట్టి కుట్టాము కదా హ్యాండ్, ఇది ఓన్లీ చిన్నపిల్లల వరకేనండి. 8-9 ఇయర్స్ వరకు, అంటే 1 ఇయర్ నుంచి మనం 8-9 ఇయర్స్ వరకే బాగుంటుంది. ఆ తర్వాత అనేది ఇంత చిన్న స్లీవ్లెస్ అంత లుక్ ఉండదండి. కాబట్టి చిన్నపిల్లలకు ఈ మోడల్లో హ్యాండ్ స్టిచ్ చేసుకోండి, చాలా లుక్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి వీటికి మనం పట్టీలు వేయాలి కదా పీసులు రాకుండా, అందుకోసం వచ్చేసి మనం ఇక్కడ క్రాస్ పట్టీలు అనేది తీసుకున్నాం. ఎంటర్లాక్ లేదండి నా దగ్గర. ఎంటర్లాక్ ఉంటే మనం ఈ పీస్ ఏమీ అటాచ్ చేయనవసరం లేదు, ఎంటర్లాక్ చేసేస్తే సరిపోతుంది. అది లేనందుకు కానీ నేను ఈ విధంగా వీటిని ఖర్చును కవర్ అయ్యేలాగా మనం మెడపట్టి ఏ విధంగా వేస్తాం క్రాస్ క్లాత్ తీసుకొని, అదే విధంగానే హ్యాండ్కి అనేది హ్యాండ్ని ఇలా పై సైడ్ కానీ కింది సైడ్లో పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇలా కుట్టాం కదా, కుట్టిన తర్వాత సేమ్ మనం మెడపట్టి వేసినట్లే ఇలా మొత్తం ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండించేసి మొత్తం అడుక్కు ఫోల్డ్ చేసుకోండి. ఇలా మొత్తం 1/4 ఇంచు ఖర్చు ఉండేలా చూసి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అడుగు ఫోల్డింగ్ చేస్తూ కుట్టి వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి. అడుగు ఫోల్డ్ చేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని ఇటు సైడు మన హ్యాండ్ సైడ్ నెక్ సైడ్కి వచ్చేలాగా క్లాత్ అనేది ఇలా మలుపుకొని పైనుంచి కూడా ఒక కుట్టేస్తున్నాను. ఇలా మనం పట్టీ అటు సైడ్ ఎలా వేసామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగానే ఈ పట్టీ అనేది వేసుకోవాలి. చాలా ఈజీ అండి హ్యాండ్ మోడల్ కుట్టడం. చిన్నపిల్లలకు చాలా లుక్ ఉంటుంది ఈ మోడల్లో హ్యాండ్ కుట్టారంటే, చాలా క్యూట్గా ఉంటారండి పిల్లలు అనేది. ఇలా మొత్తం అడుగు ఫోల్డ్ చేసేసుకొని కార్నర్లో కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా అడుగు ఫోల్డ్ చేసేసి
పైనుంచి హ్యాండ్ పైన వచ్చేసి ఇలా ఒక కుట్టేసుకుంటే కిందది మనకి బయటికి రాకుండా ఉంటుంది. పైన హ్యాండ్ మీద కూడా డబల్ కుట్టు అనేది పడుతుంది. ఇలా ఈ విధంగా. అలానే రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే కుట్టేసుకొని సైడ్ జాయింట్ అనేది వేసుకున్నాం. ఈ సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు మనము బ్లౌజ్లో మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ ప్రకారము ఇలా వేసుకోవాలి. ఇలా టేప్తో కొలవడం ఎందుకు, మనం 1.5 ఇంటూ పెట్టామా 2 ఇంచెస్ పెట్టామా ఖర్చు అనేది తెలిస్తే అదే విధంగానైనా ఖర్చు పెట్టి కుట్టు వేసేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచులు పెట్టానండి. చంక రౌండ్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకున్నాను. నడుము లూజ్ వచ్చేసి మనకి 22 కదా, అంటే 5.5. ఈ 5.5 పెట్టేస్తే సరిపోతుంది సైడ్లో. ఇలా హ్యాండ్ నుంచి చంకలోకి, చంక నుంచి కింది వరకు వచ్చేసి ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందో రాలేదా అనేసి. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అలా చూసుకున్న తర్వాత ఓకే అన్నప్పుడు మిగిలిన స్టిచ్చెస్ వేసేస్తే ఓకే అండి. లెహంగా చోలీ కటింగ్ స్టిచ్చింగ్ అనేది రెండు ఒకటే వీడియోలోనే కంప్లీట్ అయ్యాడు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని